గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వృద్ధి పదాన అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం, అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్ముకున్న అభివృద్ధి పదంలో దేశాన్ని వేగంగా పరుగులు తీయించాలన్న సంకల్పంతో మోడీ సర్కార్ బృహత్ ప్రణాళికను రూపొందించింది. తయారీ రంగంలో స్వావలంబనతో సుస్థిర వృద్ధికి బాటలు పరిచే కార్యాచరణ సిద్ధం చేసింది. స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయిన నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దినటువంటి కేంద్ర బడ్జెట్ 26-27 ఆదివారం పార్లమెంట్ ముందుంచింది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే మౌలిక వస్తువుల అభివృద్ధికి తాము ఎంతగా ప్రాధాన్యం ఇస్తుంది దాని ద్వారా చాటి చెప్పింది. ఔషధాలు, సెమీ కండక్టర్లు సహా మొత్తం 7 రంగాల్లో ఉద్యోగాల సృష్టి, ఉత్పాదకత పెంపు మీద ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. మొత్తంగా 53.47 లక్షల కోట్ల ఈ కేంద్ర పద్దులో రక్షణ, గ్రామీణాభివృద్ధి సహా పలు రంగాల కేటాయింపులు నిరుటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఆదాయ పన్ను రేట్ల మాత్రం యథాతథంగా ఉంచారు. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. వృద్ధికి మూతమివ్వడం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ప్రగతి పదాలను అందరినీ కలుపుకుని వెళ్ళడం అనే 3 కర్తవ్యాలకు కట్టుబడి ఉంటూ తాజా బడ్జెట్ రూపొందించినట్టు కేంద్రం ఉద్ఘాటించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింఘాల్పై బదిలీ వేటు, సిట్ సిఫార్సుతో ప్రభుత్వ చర్యలు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేయబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న 3 అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో అప్పటి ప్రస్తుత ఈవో సింఘాల్ ప్రభుత్వం ఆదివారం బదిలీ చేసి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అభివృద్ధిలో బుల్లెట్ పరుగులే అంటూ రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, 7 హైస్పీడ్ రైల్ కారిడార్లో 3 ఏపీ మీదుగానే, సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ప్రయోజనాలు, పోలవరానికి 3,320 కోట్లు, అమరావతికి 1,561 కోట్లు 2026-27 బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం. పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా ఉద్యోగ కల్పన కోతం ఇచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్లో వరాలు ఇచ్చింది. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న 4 దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లు ప్రకటించగా వాటిలో ఏపీ ఒకటి. దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ను చుట్టేస్తూ బుల్లెట్ రైలు పరుగులు తీసేలా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులను ప్రకటించింది. 7 హైస్పీడ్ రైల్ కారిడార్లో హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి, చెన్నై బెంగళూరు కారిడార్లు మన రాష్ట్రం మీదుగా వెళ్ళేవి. ఈ 3 కారిడార్లు మొత్తం పొడవు 1,670 కిలోమీటర్లు ఉంటే అందులో ఏపీలో నిర్మించేది 857 కిలోమీటర్లు. అంటే 51% మన రాష్ట్రంలోనే. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 49% సాగుతుంది. కీలక ప్రాజెక్టులను పోలవరం, అమరావతి రాజధానికి కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించారు. 25-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు కేటాయించిన అంచనాల సవరణలో 3,017 కోట్లకు తగ్గింది. 26-27 బడ్జెట్లో 3,320 కోట్లు కేటాయించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ ఎలా దాచేస్తారండి దానికి సాక్ష్యం. 5,500 కోట్లు 5,900 కోట్లు కేటాయిస్తే పనిచేసింది 3,017 కోట్లే. అంటే పని మందగించింది, వాడుకోలేకపోయారు, నిధులు డైవర్షన్ చేసుకుపోయారు. దానివల్ల సాగినటువంటిది లేటు. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేస్తుంది ప్రభుత్వం. లేకపోతే అంబటికి రిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సీఎంపై అసభ్య వ్యాఖ్యల కేసులో 14 రోజుల పాటు విధింపు, గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు, రాజమహేంద్రవరం జైలుకి తరలింపు, చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదన్న రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసహ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం న్యాయమూర్తి జి స్రవంతి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద అంబటి రాంబాబు తన వాహనంలో వస్తూ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దోషణకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించి ఆదివారం రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తపోటు, మధుమేహ పరీక్షలతో పాటు ఈసీజీ దించారు. రాత్రి 8:45 గంటలకు స్థానిక ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇది ముందు చూపు బడ్జెట్ అంటూ అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభివృద్ధికి దోహదం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తుంది. రైలు, మైను, టూరిజం కారిడార్లతో ఏపీకి లబ్ధి, ప్రధాని మోడీ కేంద్ర ఆర్థిక మంత్రిని అభినందిస్తున్నా. ఈ నెల 14 లేదా 15 అమరావతికి బిల్గేట్స్. బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర బడ్జెట్ సమతుల ముందు చూపుతో కూడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అన్నారు. భారతదేశానికి ఉన్న అనుకూలతలు తర్వాత స్థాయికి తీసుకెళ్ళడానికి దోహదం చేస్తున్నారు. మన దేశం సొంత కాలపై నిలబడేలా బడ్జెట్ రూపొందించారన్నారు. అన్ని ప్రాంతాల వర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నదని అభిప్రాయపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాజకీయ నాయకులు అసభ్యంగా మాట్లాడదు, సీఎం చంద్రబాబుపై అంబటి దోషాల నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు,
అంబటి సతీమణి వ్యాజ్యంపై ఆదివారం అత్యవసర విచారణ 15 మంది పోలీసులతో ఆయన ఇంటి వద్ద పికెట్ పరిస్థితి అదుపులో ఉందన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నాయకులు అలా మాట్లాడడానికి వీల్లేదంది. ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు మరింత జాగ్రత్త వహించాలని, ఎవరిని బాధ పెట్టకుండా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంబటి రాంబాబు ఇంటి వద్ద 15 మంది పోలీసులతో ఇప్పటికే పికెట్ ఏర్పాటు చేశామని, ఆయన సతీమణిని పరామర్శించడానికి వైకాపా నేతలు మాత్రం వచ్చి వెళ్తున్నారని, ఇతరులు ఎవరు లేరని ప్రభుత్వం తరపు న్యాయవాదులు నివేదించిన వివరాలు కోర్టు నమోదు చేసింది. భద్రతపై పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా సూచించాలని ప్రభుత్వ న్యాయవాదులు నిర్దేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణ్ ఆదివారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే జోగి నోటి దురుసుపై బగ్గుమన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు లోకేష్లపై వ్యాఖ్యలకు ఆగ్రహం. ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటిపై దాడి, అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తన నోటి దురుసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. లోకేష్ కొవ్వు తగ్గింది కానీ చిప్పు దెబ్బతింది. చంద్రబాబు కల్తీ పార్టీ నడుపుతున్నారు అంటూ శనివారం జోగి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహవేశాలతో ఊగిపోయారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జోగి ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందున్న ఫ్లెక్సీలను చింపేసి రాళ్లు రువ్వారు. ఇదే సమయంలో కొందరు యువకులు పెట్రోల్ సీసాలు విసరడంతో అవి ఇంటి పోర్టుకోలో పడి కొద్దిసేపు మంటలు చెలరేగే. పోర్టుకోకు బిగించిన అద్దాలు పగిలిపోయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జోగి ఇంటిపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఎంత జాగ్రత్తగా దాచేస్తారంటే, వాళ్ళు తిడితే వీళ్ళు కొట్టారు. అదే ఇదివరకటి రోజుల్లో అయితే అన్యాయంగా దాడి చేశారు తెలుగుదేశం పార్టీకాయలు. అప్పుడు పట్టాభి మాట్లాడిందో లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడిందో అయితే విషయం కాదు. మనకు కావలసిన విధంగా వార్తలు రాసుకునే నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ సుదీర్ఘ ఇన్నింగ్స్ని ఆరంభించిన మోడీ సర్కార్ 2026 బడ్జెట్లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్, 7 హైస్పీడ్ రైలు కారిడార్లు, 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్బులు, ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించిన పలు నిర్ణయాలు, ఫ్యూచర్స్ ఆప్షన్లపై లావాదేవీల పన్ను భారీగా పెంపు, కొత్త ఆదాయ పన్ను, జీఎస్టీ మార్పులు వంటి అనూహ్య నిర్ణయాల కోసం చూస్తున్న వీక్షకులంతా బడ్జెట్ కోసం ఈ వారంలో మొదలై T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచి సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ ప్లేకి రెడీ అయిపోయారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అసలు బడ్జెట్ గురించి అంత తీరిగ్గా ఆలోచించే ఓపిక ఎవరికి లేదు. ఆ విషయం పాపం సాక్షికి అర్థం కావట్లేదు. లేకపోతే అప్పుడు శ్యామలరావు, ఇప్పుడు సింగాల్. చంద్రబాబు రాజకీయ కుతంత్రాలకు ఐఏఎస్ అధికారులు బలి, తమ ఆరోపణలు నిజమని నిరూపించేందుకు తాజాగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు, తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు విష ప్రచారం, సీఎం వ్యాఖ్యలకు భిన్నంగా నా టీటీడీఈఓ శ్యామలరావు ప్రకటన, ఫలితంగా ఆ బాధ్యతల నుంచి ఆయన బదిలీ. తాజాగా లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని తేల్చింది సిబిఐ. చంద్రబాబు తీరుపై విమర్శలు వెలువెత్తుతుండడంతో సింఘాల్పై చర్యలు. ఆయన స్థానంలో సీఎం స్పెషల్ సిఎస్ రవిచంద్రకు అదనపు బాధ్యతలు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి జంతు కొవ్వు లేదని, తిరుమల ప్రసాదానికి మహాప్రచారం జరగలేదని సిబిఐ తేల్చి చెప్పడంతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటూ అబాస్పాలవుతున్న సీఎం చంద్రబాబు తాము ఇప్పటివరకు చేసిన దుష్ప్రచారం నిజమని యావత్ భక్త కోటిని నమ్మించేందుకు ఆయన ఐఏఎస్ అధికారులను బలి తీసుకుంటున్నారు. మన టీటీడీఓ శ్యామలరావు అయితే తాజాగా ఆదివారం అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఇలా 5 నెలల వ్యవధిలోనే ఆయన ఇద్దరు టీటీడీఓలపై వేటు వేశారు. దీంతో తన రాజకీయ కుతంత్రాలకు చంద్రబాబు టీటీడీని వాడుకుంటూ ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే సింఘాల్ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ఆదివారం హడావిడిగా జారీ చేసింది. ఆయన వెంటనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం స్పెషల్ సిఎస్గా పనిచేస్తున్న ముద్దర రవిచంద్రన్ టీటీడీఓ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు ప్రభుత్వం నియమించింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే వారందరి పేర్లు డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి కుటుంబ సభ్యులకు పరామర్శ, పార్టీ అండగా ఉంటుందని భరోసా. శ్రీవారి లడ్డూ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అంబటిపై హత్యాయత్నం, విధ్వంసాన్ని నిరోధించాల్సిన పోలీసులు కళ్ళప్పగించి చుట్టం దారుణం. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారితో పాటు వారికి సహకరించిన పోలీసులను వదిలిపెట్టబోమని, అందరి పేర్లు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తామని చెప్పారు. గుంటూరులోని సిద్ధార్థ నగర్లో శనివారం టీడీపీ రౌడీ మొక్కల దాడిలో విధ్వంసమైన మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్, కాలిపోయిన కారు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ సామగ్రిని ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి, కుమార్తెల మౌనిక, మనోజ్ఞను పరామర్శించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు భూ సమీకరణ ఆపాలి. రైతు ఉద్యమ నేత మాజీ మంత్రి వడ్డే శోభనేశ్వరరావు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తోందని రైతు ఉద్యమ నేత మాజీ మంత్రి వడ్డే శోభనేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగర ప్రణాళిక రూపకల్పన పేరుతో ఇప్పటికే తీసుకున్న భూములకు అదనంగా 1.54 లక్షల ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్స్కి అప్పగించాలని ఆలోచించడం దుర్మార్గం అన్నారు. ఇకనైనా ప్రభుత్వం అడ్డగోలు భూసేకరణ ఆపాలని, లేకుంటే లోకేష్ చంద్రబాబు కష్టాలు తప్పని హెచ్చరించారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే నాకు న్యాయం చేయండి అంటూ
రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు. రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. ఆదివారం వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి ముక్కా కుటుంబానికి బాగా తెలుసు. శ్రీధర్ తప్పు చేశారని కూడా తెలుసు. అందుకే నా వాడు ఇప్పటివరకు స్పందించలేదు. ఒకవేళ శ్రీధర్ మంచివాడైతే మొదట ముక్కా కుటుంబమే నాపై తిరగబడేదని ఆమె చెప్పారు. వ్యవహారాన్ని రాజకీయం చేద్దని చెప్పినా కూడా కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర మానుకోవడం లేదని మండిపడ్డారు. నువ్వు ఒక పార్టీ బ్రోకర్వి, నీ రాజకీయాలు నువ్వు చూసుకో, మా విషయానికి రాజకీయాలు అంటగట్టొద్దని తాతంశెట్టికి బాధితురాలు స్పష్టం చేశారు. తనకు శ్రీధర్ చేసిన అన్యాయంపై మాట్లాడకుండా పాత కేసులు అంటూ ఏవో కథలాలుతున్నారని వాపోయారు. తాను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని చెప్తే అది నమ్మి శ్రీధర్ పెళ్లి చేసుకుంటానని అనలేదన్నారు. అదంతా అసత్య ప్రచారం అని గడిచారు. తనకు ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నానంటూ వెంటబడి పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి ఎమ్మెల్యే శ్రీధర్ మోసం చేశాడని వాపోయారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కేసీఆర్ని ప్రశ్నించిన సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో 4.5 గంటల పాటు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ని ఆదివారం ప్రశ్నించింది. నందినగర్లో ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.5 గంటల నుంచి 4.5 గంటల పాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్ బృందం వెళ్ళింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి కేటాయింపులు శూన్యం. జీడీపీలో 4.3% దగ్గర కేంద్రం అప్పు. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కార్ భారీ అప్పు. గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న బాబు, మరి ఇప్పుడు ఏపీ సూడాన్ అవుతుందా? మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం. కేంద్ర ఆర్థిక మంత్రి నేత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగానే ఉందని, ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ నేత రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు 3,300 కోట్లు మాత్రం విధించారని, అంతకు మించి రాష్ట్రానికి కేటాయింపులు శూన్యం అన్నారు. కేంద్రం అప్పులు మాత్రం జీడీపీలో 4.3% తగ్గించుకున్నారని, కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్లో చెప్పిందని కానీ ఇప్పటికే 16,000 కోట్లు ఎక్కువగా అప్పులు చేసిందంటూ ఆక్షేపించారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఓవరాల్గా ఆదాయ వ్యయ అంచనాలు 53,47,315 అయితే 16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధనం ఏం 12,21,820 కోట్లు అయితే ద్రవ్యలోటు 16,95,765 కోట్లు చూపారు. గత సంవత్సరంతో పోలిస్తే జీడీపీల అప్పు 4.3% తగ్గడం ఒక్కటే ఊరట. సమగ్ర శిక్ష, జలజీవన్ మిషన్ వంటి పథకాలకు భారీ కేటాయింపులు చేసిన ఖర్చు మాత్రం చేయడం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్. స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు లేవు. విశాఖ పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్. ఆయన పాత్ర లేదు, నిందితుడిగా చేర్చలేం. ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ కేసులో గత నెలలోనే ఆయనకి సిఐడి క్లీన్ చిట్. నాడు నానా గగ్గోలు పెట్టిన జగన్ అనుకో నేడు ఈడీ తేల్చేయడంతో మూతబడిన నోళ్లు అంటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్టు గుర్తించామని, కానీ చంద్రబాబు పాత్ర మాత్రం లేదని పేర్కొంది. అందువల్ల ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని తెలిపింది. గత నెల 28 విశాఖపట్నంలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో తాను దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే చూడండి, మన వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అనడానికి ఎంత తెలివైన సాక్ష్యం. ఈడీ ఏం చేసింది? ఛార్జ్షీట్ వేసింది. ఏమని? కుంభకోణం జరిగిందని. దాంట్లో చంద్రబాబు పేరు పెట్టలేదు కాబట్టి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే. అక్కడ వాళ్ళు చంద్రబాబు పేరే ప్రస్తావన చేయలేదు. అసలు ఇంతకుముందు చంద్రబాబు మీద కేసు కూడా పెట్టలేదు. మరి ఇప్పుడు దాంట్లో నుంచి క్లీన్ చిట్ ఇచ్చేసినట్టంటే అంటే కుంభకోణం జరిగింది, కానీ చంద్రబాబుకు సంబంధం లేదు. అది కుంభకోణం అయితే జరిగింది, చంద్రబాబుకు మాత్రం సంబంధం లేదు. అదే రాజశేఖర రెడ్డి హయాంలో వ్యాపారం చేస్తే కుంభకోణం అయితే జరిగింది, జగన్కి సంబంధం ఉంటుంది. అది అక్కడ విచిత్రం. భలేగా ఉంటాయి మన వార్తలు. లేకపోతే రోత మాటలపై రగిలిన అగ్గి. బాబు లోకేష్పై జోగి దుర్భాషలో బగ్గుమన్న టీడీపీ శ్రేణులు. రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోలు సీసా విసిరి నిప్పు పగిలిన మొదటంతా శ్రద్ధాలు. మాజీ మంత్రిపై కేసు నమోదు, అయినా తీరు మార్చుకొని జోగి ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ ఇదే అప్పుడు మాట్లాడినప్పుడు ఏం రాశారు? దాడి, ఉన్మాదం అని రాసుకొచ్చారు. ఇప్పుడు రోతరాతల మీద. అప్పుడు కూడా రోతరాతలే కదా పత్రికల్లో. అప్పుడు సాక్షి రోతరాతల మీద ప్రతిఘటన అని అప్పుడు రాశారు, ఇప్పుడు వీళ్ళు రాశారు. ఏంటి తేడా అంటే జర్నలిజం చచ్చిపోయింది. కేవలం నీచ పత్రిక, నీచాతి నీచ పత్రిక, అలాగే పెంపుడు పత్రిక, ఈ ముగ్గురు వాళ్ళ వెర్షన్లు తప్పించి ప్రజలకు వార్తలు ఎవరు. అవన్నీ చదువుకుని వాటిట్లో ఏది రైటో ఏది రాంగో మనం డిసైడ్ చేసుకోవాలంతే. లేకపోతే సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం. ట్రంప్ దెబ్బతో కుదేలేని రంగాలకు చేయూత, కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు, దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు, రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు, ఏపీకి 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, మూలధనమే 1,00,000 కోట్ల పెంపు, నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం, సెమీ కండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు, 2,00,000 కోట్ల మేర తగ్గిన పన్ను వసూలు, పలు పథకాల కేటాయింపుల కోతలు, 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల. ఎస్జిటి దెబ్బ
సెన్సెక్స్ 1546 పాయింట్లు పతనం అన్నటువంటిది హైలైట్ చేశారు. బట్ ఏపీకి ఏమి ఇచ్చారంటే అంటూ రేర్ ఎర్త్ కారిడార్, పూర్వోదయాలు, ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు 3320 కోట్లు, అమరావతి అభివృద్ధి 1128 కోట్లు, రోడ్లు, తాగునీరు, ప్రకృతి సాగు నిధులు, గూగుల్ డేటా సెంటర్కి పన్ను రాయితీ, రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్వే కారిడార్, అరకు పులికాట్ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు, నగరపాలక సంస్థలకు బాండ్ల ద్వారా నిధులు, పారిశ్రామిక కారిడార్లలో వర్సిటీ టౌన్షిప్ అన్నటువంటిది. ఇది రాసుకుని బీజేపీ వాళ్ళు ఈ పేపర్ క్లిప్పింగ్లు దగ్గర పెట్టుకోండి. భవిష్యత్తులో ఎప్పుడైనా తేడా వస్తే వీళ్ళు ఏంటంటే అధికారం బాబు గారితో బీజేపీ సంబంధాలు ఉన్నప్పుడు అద్భుతంగా ఇచ్చారని, సంబంధాలు తెగినాయి అంటే కనుక మొత్తం అసలు ఆంధ్రాని 10 పైసలు ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు చేసినట్టు చేస్తారు. కాబట్టి ఇదన్నీ క్లిప్పింగ్లు దగ్గర పెట్టుకోవడం బెటర్ అనమాట. లేకపోతే వికసిత సంకల్ప బడ్జెట్ అంటూ ఏపీ అభివృద్ధికి ఊతం ఇస్తుందండి డిప్యూటీ సీఎం పవన్. అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించాలంటే లోకేష్, రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ఊతం అంటే అచ్చన్న వీళ్ళందరి స్టేట్మెంట్లో హైలైట్ చేశారు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్కి ఆదేశాలు ఇచ్చింది మీరేనా అన్నటువంటిది కేసీఆర్ని అడిగారు. నిన్న విచారించి మావోయిస్టుల పేట ఫోన్లను ట్యాపింగ్ చేయించారు, ఎన్నికల్లో గెలుపుకొని ఆయుధంగా మార్చుకున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన ఏం చెప్తాడు, నాకేం సంబంధమే, నువ్వు ఇంటెలిజెన్స్లో చేసావు కదా, తెలియదా నీకని అడుగుతాడు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్తారు, అలాగ ఉండిపోతుంది. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు జరుగుతున్న పరిణామాలు.